పూరిలో ఇలా మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు. మేమైతే బస్ బుక్ చేసుకున్నాము అన్ని దిక్కులు తిప్పడానికి. మొత్తం 8 ప్లేస్ తిప్పుతానన్నారు. కానీ మాకు తిప్పింది కూడా 5 ప్లేసే. ఎక్కడెక్కడ తిరిగాము ఏంటని కూడా లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఒకసారి. మీరు ఒకవేళ ఎక్కువ మంది వెళ్తున్నారంటే కార్ అయితే బుకింగ్ చేసుకోండి. అదైతే చాలా బెటర్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మీరు ప్రశాంతంగా చూడగలుగుతారు. ఇంత కంగారు అయితే చూడలేరు. మేము వెళ్ళిన ప్లేస్ అన్నిటికి కూడా అరగంట విజిట్ చేసే వస్తున్నాము. అలా అయితే ఏం చూడగలుగుతాము. ఇప్పుడు కోణార్కో టెంపుల్ ఉంది. ఈ టెంపుల్కి వెళ్ళాలంటే మినిమం ఒక గంటన్నర అయితే పడుతుంది. గంటన్నర కూడా కాదు, 2 అవర్స్ 3 అవర్స్ పడుతుంది. ఇవన్నీ తిరగడానికి చూడడానికి. మాకు ఇచ్చింది ఒక గంటలోనే తిరిగేసి భోంచేసేసి ఆ బస్సు ఎక్కేసేయాలన్నమాట. మీరైతే కార్ బుక్ చేశారనుకోండి, మీకు ఫ్రీగా వెళ్ళొచ్చు. గాబర ఏమీ లేదు. ఆ డ్రైవర్ కూడా మీకోసం వెయిట్ చేస్తారు కాబట్టి మీకైతే ఫ్రీగా ఉంటుంది. ఎక్కువ మంది అయితే మీరు ఖచ్చితంగా కారే ప్రిపేర్ చేయండి. మాకు ఈ పూరిలో ఎంత ఖర్చు అయింది ఏంటి అనేసి కూడా నెక్స్ట్ వీడియోలో నేను డీటెయిల్స్గా చెప్తాను. కొంచెం టైం తీసుకుంటుంది అన్నీ ఎడిటింగ్ చేయడానికి. ఈ వీడియో ఒకవేళ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.